ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ సూచన మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం బుడమేర పరివాహక ప్రాంత ప్రజలకు సేవలందించే కార్యక్రమంలో ప్రొద్దుటూరు నుండి టీడీపీ రాష్ట్ర నాయకులైన ముఖ్తార్ ఆధ్వర్యంలో అంజుమన్ అహ్లే ఇస్లాం మరియు ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వారు విజయవాడకు వెళ్ళి బాధితులను పరామర్శించి నగదును, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖ్తియారు, అంజుమన్ ప్రెసిడెంట్ బొల్లవరం బాషా, అంజుమన్ సెక్రటరీ ఇలియాస్, టీడీపీ నాయకులు షేక్ దాదాపీర్, కడ్డీ హుసేన్, నీలాపురం బాషా, జనసేన జిలాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. విఎస్ ముఖ్తార్, కడప జిల్లా ప్రొద్దుటూరు విజయవాడ వరద బాధితుల సహాయార్థము ప్రొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ద్వారా విజయవాడలోని కొంతమంది పేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేదానికి విజయవాడ వచ్చున్నాము. ఇక్కడ షిబ్లీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ముంపునకు గురి అయినారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్లను వెనుక చేసి ఒక 200 మందికి ఒక్కొక్క మనిషికి 2,500 రూపాయలు విలువ చేసే కిటును, ఒక 25 కేజీల బియ్యము, కందిపప్పు, అనేక వంట నూనె, అన్ని వస్తువులు ఏర్పాటు చేసి ఇక్కడ నిరుపేదలకు ఇచ్చేదానికోసం అని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పొద్దుటూరు నుంచి వచ్చిన మా అంజుమన్ అహ్లే ఇస్లాం అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు బొల్లవరం బాషా గారు, అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ సెక్రటరీ కురేష్ ఇలియాస్ గారు, మా అంజుమన్ కమిటీ నెంబరు ఇలియాస్ గారు, ఇంకా స్నేహితులు అందరూ కలిసి వచ్చి ఈరోజు ఇక్కడ సరుకుల పంపిణీ కార్యక్రమము